Subscribe and share my channel Sudarsana. ఓం శ్రీ సాయిరామ్. గురుదేవ దత్త. శ్రీ గురుభ్యో నమః. శ్రీ షిరిడి సాయిబాబా వారి దినచర్య. బాబా ఎల్లప్పుడూ అల్లా నామాన్ని పలుకుతూ ఉండేవారు. ఉదయం 9:30 ప్రాంతంలో, మధ్యాహ్నం, సాయంత్రం 5 గంటల ప్రాంతంలో లెండి తోట వైపు కానీ చావడి వైపు కానీ పచారు చేస్తూ ఉండేవారు. బాబాకు అన్ని భాషలు తెలిసినప్పటికీ మరాఠీ భాషలోనే మాట్లాడేవారు. శ్యామ స్కూల్ టీచర్గా పనిచేస్తూ మసీదు ఎదురుగా ఉన్న తన స్కూల్లో రాత్రులు నిద్రించేవారు. మసీదులో రాత్రులందు హిందీ, ఇంగ్లీషు భాషలలో ఎవరో మాట్లాడుచున్నట్లు వినిపించేది. బాబా ఒక్కరే ఉండేవారు. బాబా కొందరి భక్తుల తలలపై తన చేతిని ఉంచేవారు. కొందరిని వీపుపై చేతితో తట్టేవారు. కొందరిని వారి వాక్కుతోనే ఆశీర్వదించేవారు. కొందరిని వారి చూపుతో ఆనందపరిచేవారు. ఆయా భక్తులు తమ తమ యోగ్యతను బట్టి బాబా యొక్క స్పర్శ, వాక్కు, చూపులతో ఫలితాన్ని పొందేవారు. బాబాను భక్తులు పూలతో పూజించేవారు. ప్రస్తుతము బూటి అను కోటీశ్వరుడు నిర్మించిన సమాధి మందిర స్థానంలో మొట్టమొదట బాబా చదును చేసి రహతా నుంచి బంతి, గన్నేరు, నిత్యమల్లె మొక్కలు మొదలగునవి తెచ్చి ఇక్కడ పూలతోట పెంచారు. వామన తాత్య అనే కుమ్మరి భక్తుడు సాయికి 2 కాల్చని కుండలు ఇచ్చేవాడు. బాబాయే బావి నుంచి ఈ కుండలతో నీళ్లు తోడి ఆ చెట్లకు నీరు పోసేవారు. సాయంకాలం వేప చెట్టు కింద కుండలు బోర్లించితే అవి కాల్చనవి కనుక పగిలిపోయేవి. వామన తాత్య మరో రోజున ఇంకా 2 కుండలు తెచ్చి ఇచ్చేవాడు. అచ్చట బాబా కృషి వలన పూలతోట అభివృద్ధి చెందింది. ఈ విధంగా 3 సంవత్సరములు మాత్రమే జరిగింది. 1858లో రెండవసారి షిరిడి వచ్చిన తరువాత బాబాను చూసి చూడగానే బాబాలోని భగవతత్వాన్ని గుర్తించి త్రికరణ శుద్ధిగా బాబాకు అంకితమైన సద్భక్తులు శ్రీ భక్త మహల్సాపతి, శ్రీమతి బయాజీబాయిలు మాత్రమే. బాబా షిరిడి వచ్చిన మొదట్లో తాత్యా కోతే పాటీలు తల్లి బయాజీబాయి రొట్టె కూర చేసి అవి గంపలో పెట్టి ఆ గంపను తన తలపై పెట్టుకుని మధ్యాహ్నం 12 గంటలకు బాబా ఎక్కడ ఉన్నా కూడా వెతికి చివరకు అడవిలో బాబా తపస్సు చేయుచున్న చోటుకు పోయి బాబాకు భోజనము బలవంతం చేసి తినిపించిన తరువాతనే ఆమె భుజించేది. కొంతకాలం తరువాత బాబా అడవికి పోవటం మాని మసీదులోనే కూర్చుండి భోజనం చేసేవారు. ఆమె చనిపోయేంత వరకు బాబా భోజనం చేశాడని తెలిసిన తరువాతనే ఆమె భోజనం చేసేది. బాబా కాఫీ, టీలు వంటివి త్రాగేవారు కాదు. సాయిబాబాకు షిరిడీలో మొట్టమొదటిగా భిక్ష ఇచ్చింది అమీర్ భాయ్ అనే ముస్లిం భక్తుడు. బాబా ప్రతి నిత్యము మధ్యాహ్నం 12 గంటలకు సఖారాం షెల్కే, నందు మార్వాడి, గణపతిరావు కోతే, బయాజా మామి, వామన్ గోండ్కర్ అను 5 ఇండ్లలో భిక్ష చేసేవారు. బాబా ఒక చేతితో తంబిరేలు డొక్కు, ఇంకొక చేతితో గుడ్డజోలే పట్టుకుని భిక్షకు పోయేవారు. ఇండ్ల వద్ద భిక్షకుని వలె నిలిచి అక్క రొట్టె ముక్క పెట్టు అనుచు దానిని అందుకొనుటకు చెయ్యి చాచేవారు. అన్నము, రొట్టెలు మొదలగునవి జోలిలో వేసుకునేవారు. పలుచని పదార్థములు, పులుసు, మజ్జిగ, కూరలు మొదలగునవి డొక్కులో పోసుకునేవారు. భిక్ష నుండి తిరిగి వచ్చిన తరువాత ఒక రొట్టె, కొద్ది అన్నము ధునిలో ఆహుతిగా వేసేవారు. ఈ భిక్షలో దొరికిన పదార్థములన్నీ మసీదులో ఒక మట్టి పాత్రలో పోసేవారు. మసీదు తుడిచి శుభ్రం చేయు స్త్రీ 10-12 రొట్టె ముక్కలు తీసుకుంటూ ఉండేది. కుక్కలు, పిల్లులు, కాకులు విచ్చలివిడిగా తినుచుండగా వానితో కలిసి బాబా కూడా తినేవారు. బాబా రుచులకు ఆశించి ఎరుగరు. బూటీ వంటి కోటీశ్వరులు తమ ప్రక్కన ఉన్నను భక్తులు ప్రేమతో పంచభక్ష పరమాన్నములు తెచ్చి వారి ముందు ఉంచినను వానికి ఆశించక భిక్షాన్నమునే వారు భుజించేవారు. బాబా మొదటి 15 సంవత్సరములు ప్రతిరోజు ఎన్నోసార్లు భిక్ష చేసేవారు.
తరువాత ఒకసారి చేసేవారు. బాబా నడవలేనప్పుడు కూడా భక్తులను పట్టుకొని భిక్షకు మరియు లెండి తోటకు వెళ్ళేవారు. సాయిబాబా తన జీవితకాలమంతయు ఈ విధంగా ఆచరణ ద్వారా చూపి గృహస్థుడైన వాడు అన్నదానము చేయవలనని వారి విధిని వారికి జ్ఞప్తికి తెచ్చారు. ప్రతి నిత్యము మనము చేయు పంచపాపములను తొలగించుకొనుటకు పంచయజ్ఞములు చేయవలెను. అతిథేయులకు భోజన సత్కారము చేయుట ఈ పంచయజ్ఞములలో ఒకటి. బాబా మసీదులో నేలపై గోనిపరిచి దానిపై తిరగలి ఉంచి చేటలో గోధుమలు పోసి కఫనీ చేతులు పైకెత్తి పిడికెడు చొప్పున గోధుమలు వేస్తూ విసిరేవారు. ఆ గోధుమ పిండితో రొట్టెలు చేసేవారు. లక్ష్మీబాయి షిండే పంపే రొట్టె బాబా తినగా మిగిలినది రాధాకృష్ణమాయికి పంపేవారు. బాబా తాంబూలము రాత్రి పగలు వేసుకునేవారు. కొంతకాలం తరువాత ఈ తాంబూలం రాధాకృష్ణమాయి సిద్ధం చేసేది. తాంబూలము వేసుకున్న తరువాత బాబా ఎక్కువగా మంచినీరు త్రాగేవారు. మధ్యాహ్నం భోజనం తరువాత బాబా తాంబూలం వేసుకొని కొంతసేపు ప్రశాంతంగా గడిపేవారు. ఓం శ్రీ సాయినాథాయ నమః. శుభం. Subscribe and share my channel Sudarsana.